అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణం ఒక మహాద్భుతమైన చరిత్రలోకి. దేవతల ఆశీస్సులతో ప్రపంచాన్ని రక్షించేందుకు అవతరించిన అయ్యప్ప స్వామి అసలైన అవతార రహస్యాన్ని మనం తొలిసారిగా పూర్తిగా వినబోతున్నాం. ఈ దివ్యకథలో ప్రతి క్షణం కీలకం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పక చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. వెల్కమ్ టు పార్వతీపుత్ర ఛానల్. ఒకరోజు కైలాసంలో ఉన్న శివపార్వతుల మధ్య రాబోయే రోజుల్లో జరిగే అనర్థాల గురించి, ఆ అనర్థాలను సృష్టించే ఆసుల గురించి డిస్కషన్ వస్తుంది. అప్పుడే పరమేశ్వరుడు పార్వతీదేవితో, దేవి, భవిష్యత్తులో ధర్మం నశించే పరిస్థితి వచ్చిన ప్రతిసారి నేను శాస్త్రరూపంలో ఉద్భవించి ధర్మం వైపు నిలబడతాను అని చెప్పాడు. ఇక్కడ శాస్త అనే పదానికి అర్థం గురుశక్తి అండ్ శాసించే శక్తి, ఈ రెండు శక్తులు కలిసి ఉన్నవాడు అని. అయితే జనరల్గా గురుశక్తిని అయ్యా అని, శాసించే శక్తిని అప్ప అని పిలుస్తారు. కాబట్టే శాస్త్రరూపాన్ని అయ్యప్ప అనే పేరుతో కూడా పిలుస్తారు. అయితే ఆ డిస్కషన్ జరిగిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అంశతో భూమి మీద దత్తాత్రేయ స్వామి జన్మిస్తాడు. లక్ష్మీ, పార్వతి, సరస్వతీదేవుల అంశతో భూమి మీద లీలాదేవి కూడా జన్మిస్తుంది. అయితే కాలక్రమేణా వీళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. కొద్ది కాలం పాటు ఆదర్శ దాంపత్య జీవితాన్ని కూడా సాగిస్తారు. అయితే ఒకరోజు దత్తాత్రేయ స్వామికి ఈ దాంపత్య శారీరక సుఖాల మీద విరక్తి పుట్టేసి ఇక నుండి సన్యాస జీవితాన్ని గడుపుతూ తపస్సులో నిమగ్నమైపోవాలని నిర్ణయించుకుని అదే విషయాన్ని లీలాదేవికి వివరిస్తాడు. అది విన్న లీలాదేవి, స్వామి, ఇంత చిన్న వయసులో దాంపత్య జీవితాన్ని వదిలేసి సన్యాస జీవితం తీసుకోవడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను అని అంటుంది. దాంతో దత్తాత్రేయ స్వామి ఆడను కన్విన్స్ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఆవిడ మాత్రం తనకి ఇంకా దాంపత్య సుఖాలను అనుభవించాలనే ఉందని, అయినా మీ పట్ట మహిషి అయిన నా అనుమతి లేకుండా సన్యాసం తీసుకునే హక్కు మీకు లేదు అని ఖరాఖండిగా చెప్పేసింది. అది విన్న దత్తాత్రేయ స్వామికి కోపం కట్టలు దించుకుని, ఇందాకడ్డుండి పట్టమహిషి అని అడ్డుపడుతున్నావు కదా, అయితే వెళ్లి ఒక రాక్షసకులన్న మహిషానివై జన్మించు అని శపించాడు. అది విన్న లీలాదేవికి కోపం వచ్చి, నన్నే శపిస్తారా? అయితే మీరు కూడా నాలాగే భవిష్యత్తులో ఒక మహిష్యంలా పుట్టి కామవాంఛతో నన్ను వెదుక్కుంటూ వస్తారు అని ఆవిడ కూడా శపించింది. సో ఇలా త్రిమూర్తుల అంశతో పుట్టిన దత్తాత్రేయ స్వామి, త్రిమాతల అంశతో పుట్టిన లీలాదేవి ఒకరినొకరు శపించుకున్నారు. అయితే ముందుగా దత్తాత్రేయ స్వామి శాపం వల్ల ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికి కరంబుడు అనే ఒక రాక్షస కులంలో లీలాదేవి ఒక మహిషంలా జన్మిస్తుంది. ఇక్కడ మహిష్యం అంటే దున్నపోతు ఆకారంలో ఉండే రాక్షసుల జాతి అని అర్థం. అయితే అలా జన్మించిన మహిష్యాన్ని కరంబుడు చాలా ప్రేమగా చూసుకునేవాడు. రంభుడికి మహిషాసురుడు జన్మిస్తాడు. ఈ రంభ, కరంబ వీళ్ళు ఎవరు అనేది మా ఛానల్లో ఉన్న దుర్గాదేవి సిరీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన తర్వాత తన తమ్ముడు చనిపోయాడు అన్న వార్త మహిషికి చేరుతుంది. దేవుళ్లపై కోపంతో ఊగిపోతూ వాళ్ళకి ఎలాగైనా నరకమంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని మనసులో అనుకుని తను కూడా బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అయితే మహిషి తన తమ్ముడిలా ఆవేశపరురాలు కాదు, చాలా తెలివైంది. అందుకే బ్రహ్మ ప్రత్యక్షమై అమరత్వాన్ని తిరస్కరించినప్పుడు చాలా తెలివిగా ఆల్మోస్ట్ తన చావు అసాధ్యమనేలా కొన్ని విచిత్రమైన కండిషన్స్తో వరం అడుగుతుంది. అందులో మొదటిది, తను కోరుకున్నప్పుడల్లా తన రోమకోపాల నుండి అంటే స్కిన్ పోర్స్ నుండి లెక్కలేనంత మంది రాక్షస సైన్యం జన్మించాలి. రెండోది, తన మరణం కేవలం భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే జరగాలి. ఇక మూడోది, అతి విచిత్రమైనది, కేవలం శివుడికి, విష్ణువుకి పుట్టిన సంతానం మాత్రమే తనని చంపగలగాలి. ఇక్కడ మొదటి రెండు కండిషన్స్ పర్వాలేదు, కానీ ఆ మూడో కండిషన్ మాత్రం అసలు శివుడికి, విష్ణువుకి సంతానం కలగడం అసంభవం అని భావించి ఎప్పటికీ తనకు చావే రాదు అన్న గర్వంతో పెట్టిన కండిషన్. అయితే తపస్సు చేశాక వరం ఇవ్వక తప్పదు కాబట్టి బ్రహ్మ తను అడిగిన వరాన్ని ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతే. ఇక బ్రహ్మవరం ఉంది అన్న అహంకారంతో ముందుగా ఇంద్రుని జయించి స్వర్గలోకాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. ఆ తర్వాత దిక్పాలకులందరినీ తన కంట్రోల్లో ఉంచుకుంటూ అల్లకలోలం సృష్టించేసింది. దాంతో దేవదేవులందరూ శివకేశవుల దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళని ఎలాగైనా రక్షించమని, ధర్మాన్ని నిలబెట్టమని కోరుతారు. అప్పుడే శివకేశవులతో పాటు పార్వతీదేవి కూడా మేం చూసుకుంటాంలే అన్నట్టుగా ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అయితే ఈ సంఘటన జరిగిన కొద్ది కాలానికి దేవదానవులందరూ కలిసి అమృతం కోసం సముద్ర మథనం చేయడం, విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా దేవులకు మాత్రమే దక్కేలా పంచడం జరుగుంటాయి. అయితే ఆ సముద్ర మథనం జరిగిన మరుసటి రోజు నారదుడు కైలాసానికి వచ్చి అమృతాన్ని పంచిన మోహిని అందాన్ని శివపార్వతుల ఎదుట పొగడడం మొదలుపెట్టాడు.
అయితే మోహినిని మించిన అందం ఈ విశ్వంలోనే లేదు అన్నట్టుగా నారదుడు పొగడటం చూసి పరమేశ్వరుడు నారదుడితో, నారద, మోహిని ఎంతటి సౌందర్యవతి అయినా నా పార్వతిని మించి అయితే ఉండదు. అయినా మీరు ఇంతలా చెబుతున్నారు కాబట్టి మోహిని రూపాన్ని చూడడానికి మేమి స్వయంగా వైకుంఠానికి వస్తాము అని చెప్పి పార్వతి శివగణాల సమేతంగా వైకుంఠానికి బయలుదేరి మోహిని అవతారాన్ని చూయించాల్సిందిగా విష్ణుమూర్తిని కోరుతారు. అప్పుడే విష్ణుమూర్తిని నవ్వి మెల్లగా అదృశ్యమైపోతాడు. దాంతో పరమేశ్వరుడు ఈయనమెక్కడికి వెళ్ళిపోయారా అని అటూ ఇటూ చూస్తున్నప్పుడే దూరంగా ఉన్న ఒక తోటలో కళ్ళు చెదిరిపోయే అందంతో పరమేశ్వరుడిని సైతం స్తంభింపచేసే ఆకర్షణతో మోహిని కనిపించింది. అయితే సాక్షాత్తు ఆ హరిహరసుతుడే శాస్తగా జన్మిస్తాడు. అయితే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, శాస్త అనేది అయ్యప్ప స్వామి అసలు పేరు. అయితే అలా ఆ రోజు జన్మించిన శాస్త తన సోదరులు విఘ్నేశ్వరుడు కార్తికేయుడితో తన బాల్యాన్ని గడుపుతూ కాలక్రమేణా అత్యంత పరాక్రమవంతుడిగా మారిపోతాడు. అయితే ఇక విషయానికి వస్తే శాస్త పెట్టడానికి అసలు కారణం మహిషిని చంపడం. కాకపోతే మహిషి 3 కండిషన్స్తో వరం తీసుకుంది. ఆ 3 కండిషన్స్లో ఒక వరం తనని కేవలం భూమి మీద మాత్రమే చంపగలగడం. అయితే ఈ మహిషి చాలా తెలివైంది. తను పొరపాటున భూమి మీదకి వచ్చినా ఎలాగోలా తనను చంపేస్తారు అని తెలుసు కాబట్టి అస్సలు భూమి మీదకి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అందుకే ఈసారి తనను కిందకు రప్పించడానికి సాక్షాత్తు ఆ త్రిమూర్తుల అంచుతో పుట్టిన దత్తాత్రేయ స్వామి రంగంలోకి దిగుతాడు. మీకు గుర్తుంది కదా, ఒకానొక టైంలో దత్తాత్రేయ స్వామికి లీలాదేవికి పెళ్ళవ్వడం, దత్తాత్రేయ స్వామి ఇచ్చిన శాపం వల్లే ఆ లీలాదేవి మహిషిగా మారడం. అయితే దత్తాత్రేయ స్వామి శపించినట్టే మహిషి కూడా అప్పుడు శపించింది. ఆ శాపం ఏంటి? ఏదో ఒకరోజు మీరు కూడా మహిషంలా పొట్టి కామవాంఛతో నన్ను వెతుక్కుంటూ వస్తారు అని ఆ శాపాన్ని ఉపయోగించుకుని దత్తాత్రేయ స్వామి ఒక సుందరమైన మహిషంగా మారి మహిషి దగ్గరకు వెళ్ళి తనని చూసి మెల్లగా నవ్వుతాడు. అంటే ఒక్కసారిగా మహిషి తన ఎదురుగా ఉన్న దత్తాత్రేయ స్వామిని చూసి ఆకర్షింపబడుతుంది. ఎంత ఆకర్షింపబడుతుందంటే తన వెంట వస్తూ భూలోకంలో అడుగు పెడుతుంది అని కూడా మర్చిపోయి నేల మీద కాలు పెడుతుంది. అప్పుడే దత్తాత్రేయ స్వామి ప్రేమలో మునిగి తేలుతున్న మహిషికి తన ఎదురుగా సూర్యుడిని మించిన తేజస్సుతో ముఖం మీద నవ్వుతో ఆ హరిహరసుతుడు కనిపించాడు. దాంతో మహిషి స్పృహలోకి వచ్చి తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకుని పట్టలేని ఆవేశంతో శాస్త మీదకు విచ్చురుమించేసింది. శాస్త మాత్రం మెరుపు వేగంతో బాణాలు విసరుతూ మహిషి మీదకు వెక్కి బోర్ల పదేలా చేసి తన కాళ్లతో మహిషి మేడం తొక్కుతూ భయంకరమైన నాట్యం చేశాడు. అంతే, ఒక్కసారిగా ఒక దివ్యమైన ప్రకాశంతో ఆ మహిషి శరీరం నుండి లీలాదేవి బయటకు వచ్చి శాస్త దివ్య రూపాన్ని చూసి మైమర్చిపోయి తన గత జన్మ శాపం వల్లే తాను ఇలా మహిషిగా మారానని, దయచేసి తనను పెళ్లి చేసుకోమని స్వచ్ఛమైన మనసుతో కోరుతుంది. దానికి శాస్త, ఈ జన్మకైతే అది కుదరదు, మరుసటి జన్మలో నేను ఎప్పుడైనా భూమి మీద అవతరిస్తే అప్పుడు చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుండి ఎప్పుడెప్పుడు శాస్త భూమి మీద అవతరిస్తాడా అని లీలాదేవి ఎదురుచూస్తూ ఉంటుంది. సో ఇది అయ్యప్ప స్వామి చరిత్రలో కలియుగాను కన్నా ముందు జరిగిన విషయాలు. మీరు గమనిస్తే ఇప్పటి వరకు ఎక్కడా కూడా నేను శబరిమల పేరు గాని కేరళ గురించి గాని మాట్లాడలేదు. ఎందుకంటే శబరిమలకు సంబంధించిన చరిత్ర అంతా కూడా కేవలం కలియుగంలోనే జరిగింది. కాబట్టి ఇప్పుడు కలియుగంలో జరిగిన చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కలియుగం మొదటి దశలో నేపాల్ దేశాన్ని పల్లించు వర్మ అనే ఒక రాజు పాలించేవాడు. ఈయన అపారమైన కాళీమాత భక్తుడు. అయితే ఇతనికి ఒక రోజు మరణం అనేది లేకుండా నేను ఎప్పటికీ యవ్వనంలో ఉండిపోతే ఎంత బాగుంటుంది కదా అనే ఒక చెడు ఆలోచన వచ్చింది. దానికోసం ఆరాధిస్తే 108 మంది కన్యలను బలి ఇచ్చి క్షుద్ర పూజలు చేస్తే తను అనుకున్నది నెరవేరుతుంది అని పల్లించు వర్మ తెలుసుకుంటాడు. దాంతో తన రాజ్యం మొత్తం వెతికి 107 మంది కన్యలను బంధించి ఒక రహస్య గుహలో దాచి 108వ కన్య కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే తనకొక అపారమైన పార్వతీ భక్తురాలైన కన్య దొరుకుతుంది. అయితే తనను బంధించి గుహకు తీసుకెళ్లేటప్పుడు పార్వతీదేవిని రక్షించమని అర్థిస్తుంది. విషయం తెలుసుకున్న పార్వతీదేవి శాస్తాను పిలిచి ఆ 108 మంది కన్యలను రక్షించే బాధ్యతను అప్పగిస్తుంది. దాంతో శాస్త పలించవర్మ ముందు ప్రత్యక్షమై తన శిరసును ఖండించేబోతాడు. కానీ అప్పుడే ఆయనకు పలించవర్మ అపారమైన కాళీమాత భక్తుడని, అత్యాశకు పోయి చేస్తున్న పని తప్ప తానింకే తప్పు చేయలేదు అని అర్థం చేసుకుని తాను ఒక్క ప్రాణం కోసం 108 మంది కన్యలని బలివ్వడం క్షమించరాని అపరాధమని పలించవర్మ
పలించవర్మకు అర్థమయ్యేని చెప్తాడు. దాంతో పలించవర్మ కూడా తాను ఎంత పెద్ద అపరాధం చేస్తున్నాడో రియలైజ్ అయ్యి శాస్తకు నమస్కరించి తన కుమార్తె పుష్కలాదేవిని వివాహం చేసుకోమని బ్రతిమలాడతాడు. దాంతో శాస్త కూడా ఆయన కోయింగ్ ప్రకారం పుష్కలాదేవిని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి శాస్త పూర్ణ పుష్కలాదేవులు ఇద్దరిని అడిగిన వెంటనే పెళ్లి చేసేసుకున్నాడేంటని. యాక్చువల్గా గతంలో సత్యపూర్ణ అనే శాస్త భక్తుడికి తన కుమార్తెలను పెళ్లి చేసుకుంటాను అని వరం ఇచ్చి ఉంటాడు. ఆయన కుమార్తెనే కలియుగంలో పూర్ణ పుష్కలాదేవుల్లా జన్మించుంటారు. అందుకే అడిగిన వెంటనే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ విషయాలేవి తెలియని పలించవర్మ తన కూతురుతో పెళ్లయి ఉండి కూడా రెండో పెళ్లి చేసుకున్నారు అన్న కోపంతో మీరు 12 సంవత్సరాల పాటు భూమి మీద ఒక మామూలు మనిషిలా జీవిస్తారు అని శపిస్తాడు. అయితే అలా ఆ రోజు పలించవర్మ పెట్టిన శాపం కారణంగా హరిహర సుతుడైన సహస భూమి మీద అయ్యప్ప స్వామిగా పుట్టబోతున్నాడు. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఈ సంఘటన జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత 10వ శతాబ్దం టైంలో శంకరాచార్యులు గారు కేరళలోని కల్లడి అనే ప్రాంతంలో పుట్టడం, సన్యాసిగా మారి అహం బ్రహ్మాస్మి అనే సిద్ధాంతాన్ని బోధించడం జరుగుంటాయి. కానీ ఎప్పుడైతే ఆయన తల్లి మరణించినప్పుడు అంత్యక్రియలు చేయడానికి కూడా అక్కడున్న బ్రాహ్మణులు తిరస్కరిస్తారో అప్పుడు ఆయన కేరళ ప్రాంతంలో వేరే దేశపు మతస్థులు చేరి అల్లకల్లోలమైపోతుంది అని శపించారు. ఆ తరువాతే కేరళ ప్రాంతంలో క్రిస్టియానిటీ, ఇస్లాంని నమ్మే ప్రజలు పెరిగిపోవడము, హిందువుల్లో ఐకమత్యం లేకపోవడం, ఆఖరికి దశావతారం సినిమాలు చూయించినట్టుగా శివభక్తులు విష్ణుభక్తులే ఒకరినొకరు చంపుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడే శివుడు విష్ణువు వేరు కాదని చెప్పడానికి, సనాతన ధర్మాన్ని తిరిగి బలపరచడానికి సాక్షాత్తు ఆ హరిహరసుతుడే ఒక చిన్న పిల్లాడిగా మారి కేరళ రాజైన పండలారాజు కళ్లకు ఒక అడవిలో కనిపిస్తాడు. దట్టమైన అడవిలో మిట్ట మధ్యాహ్నం ఒక చిన్న పిల్లాడు మెడలో ఒక మణిమాలతో ఇక్కడున్నాడేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ పండలరాజు ఆ పిల్లాన్ని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. అయితే పండలరాజుకు సంతానం లేకపోవడం వల్ల రాజురాణి ఇద్దరు కూడా ఆ పిల్లాన్ని చాలా అపరూపంగా పెంచుతారు. అయితే తను కోటకు రాకముందే మెడలో ఒక మణితో పుట్టాడు కాబట్టే అప్పటి నుండి ఆయన్ని మణికంఠ అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అయితే మణికంఠుడు వచ్చిన వేళ విశేషాన 1 సంవత్సరం కూడా తిరక్కముందే పండల రాజ్యం సుభిక్షంగా మారిపోయింది. రాణికి కూడా ఇంకొక పిల్లాడు జన్మిస్తాడు. ఇక ఆ రాజ్యంలోని రాజగురువులైతే మణికంఠుడి అస్త్రశస్త్ర విద్యలకు మైమరిచిపోయి ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉండేవాళ్లు. అయితే రాజ్యంలోని ప్రజలందరూ మణికంఠుడి ప్రేమనో పాలనను చూసి ఆయన్ని అయ్యప్ప అని పిలిచేవారు. అదే కాలక్రమేణా అయ్యప్పగా మారింది. అయితే ఇవన్నీ గమనిస్తున్న పండలరాజు యుక్త వయస్కు వచ్చిన మణికంఠుణ్ణి పండల రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు. అదే విషయాన్ని బహిరంగంగా తన సభలో కూడా చెప్తాడు. అది విన్న వాళ్లందరూ మనస్ఫూర్తిగా ఆయన నిర్ణయాన్ని అభినందిస్తారు, ఒక్క ప్రధానమంత్రి తప్ప. ఎందుకంటే మణికంఠుడు తన తెలివితో ప్రధానమంత్రి ఆటలు సాగనివ్వకుండా ఎప్పటికప్పుడు తన తప్పుల్ని ఎత్తిచూపేవాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మణికంఠుడి పట్టాభిషేకం జరగకూడదు అని మంత్రి నిర్ణయించుకుని ఎవ్వరూ లేని సమయంలో రాణి దగ్గరికి వెళ్లి, మహారాణి, రాజ్యంలో ఏం జరుగుతుంది మీరు గమనిస్తున్నారా? దత్తపుత్రుడికి పట్టాభిషేకం చేసి సొంతపుత్రుడికి అన్యాయం చేస్తారా? రేపు మీ కుమారుడు పెద్దయి నాకు రాజ్యాధికారం లేదా అని అడిగితే ఏం సమాధానం చెప్తారు అని చెప్పి ఒక డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేశాడు. మొదట్లో మంత్రి మాటలను రాణి పట్టించుకోలేదు. కానీ దాని గురించి ఆలోచించి తన కొడుకు మీద ఉన్న ప్రేమతో ఎలాగైనా మణికంఠుడి పట్టాభిషేకాన్ని ఆపించాలి అని నిర్ణయించుకుంటుంది. అదే విషయాన్ని మంత్రి కూడా చెప్తుంది. అది విన్న మంత్రి లోలోపల ఆనందపడుతూ వెంటనే మణికంఠుడి మీద ఒక క్షుద్ర ప్రయోగాన్ని చేయిస్తాడు. అప్పుడే మణికంఠుడిపై విషప్రయోగం జరిగి శరీరం మొత్తం నల్లగా మారిపోయి అసలు మంచం మీద నుండి లేవలేకపోయే పరిస్థితి వచ్చేస్తుంది. అప్పుడే ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి ఈ రోగాన్ని నేను నయం చేయగలను అని మాటిచ్చి లోపలికి వెళ్లి తలుపులు మూసేసి మణికంఠుడి శరీరాన్ని తాకుతాడు. అంతే, ఒక్కసారిగా విషప్రయోగం చేరైపోయి క్షణాల్లో మణికంఠుడు మామూలు స్థితికి వచ్చేస్తాడు. అది చూసిన మణికంఠుడు ఆశ్చర్యపోయి, స్వామి, ఎవరు మీరు? నాకెందుకు సహాయం చేశారు అని అడగడంతో, మణికంఠ, నేను నీ తండ్రి పరమేశ్వరుణ్ణి. నువ్వు హరిహరసుధుడైన శాస్తావు. నువ్వు భూమి మీద జన్మించడానికి కారణం పలింజవర్మ పెట్టిన శాపం, సనాతన ధర్మాన్ని రక్షించడం అని తన జన్మరహస్యాలను గుర్తుచేసి తన కర్తవ్యాలు పూర్తయిన తరువాత తిరిగి తన లోకానికి రావాల్సిందిగా కోర్తాడు. అది విన్న మణికంఠుడు సరే అని చెప్పి పరమేశ్వరుడికి నమస్కరించుకుంటాడు. అయితే చేసిన విషప్రయోగం వికటించింది. పట్టాభిషేకం సమయం దగ్గర పడుతోంది. ఇక మణికంఠుడిని ఆపడానికి ఏదో ఒకటి చెయ్యాలి అని నిర్ణయించుకుని పండలారాణి తనకు జబ్బు చేసి మంచాన పడిపోయినట్టుగా నటించడం మొదలుపెట్టిందే అప్పుడే. మంత్రి ఆదేశాల మేరకు అక్కడికి వచ్చిన వైద్యులందరూ ఆవిడ ఆరోగ్యం కుతటపాలి అంటే ఖచ్చితంగా పులిపాలు అవసరమని చెప్తారు. అది విన్న మహారాజు కొంతమంది సైనికుల్ని పిలిచి అడవిలోకి వెళ్లి పులిపాలు తెమ్మని ఆదేశిస్తాడు. కాకపోతే పిల్లలకు పాలిచ్చే పులులు చాలా ఆవేశంగా ఉంటాయి కాబట్టి పాల కోసం ప్రయత్నించిన సైనికులందర్నీ పులులు చంపేస్తాయి. ఇక ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో మణికంఠుడు ముందుకు వచ్చి పులిపాలను నేను తీసుకొస్తాను అని చెప్పి అడవికి బయలుదేరతాడు.
అప్పుడే మణికంఠుడి తండ్రి 2 భాగాలుగా డివైడ్ చేసున్న ఒక సంచిలో ఒకవైపు యాత్ర సమయంలో అవసరమయ్యే తినుబండారాలు, ఇంకొక వైపు అడవిలో దైవారాధన చేయడానికి నివేదన వస్తువులు, కొబ్బరికాయ లాంటివి పెట్టి మణికంఠుడిని అడవిలోకి పంపిస్తాడు. అలా ఆ రోజు తన తండ్రి ఏర్పాటు చేసి పంపిన ఆ మూటనే ఇప్పుడు మనం ఇరుముడి అని పిలుస్తాం. ఇక మంత్రి రాణి ఇద్దరు కూడా ఇదే మణికంఠుడు చివరి ప్రయాణమని అనుకుంటూ లోపల ఆనందపడుతూ ఉంటారు. అయితే మణికంఠుడు అడవిలో అడుగుపెట్టిన కొద్దిసేపటికే తన ఎదురుగా స్వర్గాధిపతి ఇంద్రుడితో పాటు ఎంతో మంది దేవదేవులు ప్రత్యక్షమై, స్వామి, మీరు ఆ రోజు మహిషిని వధించబట్టే ఈ రోజు మేమంతా సంతోషంగా ముల్లోకాలను పాలిస్తున్నాం. అటువంటి మీకు మేము కష్టం రానివ్వదలుచుకోవట్లేదు అని చెప్పి వెంటనే ఇంద్రుడితో సహా అక్కడున్న దేవుళ్ళందరూ పులులుగా మారిపోతారు. అప్పుడే మణికంఠుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి పులిగా మారిన ఇంద్రుడి మీదికి ఎక్కి పండవరాజ్యం వైపుగా పులుల సైన్యంతో బయలుదేరతాడు. అయితే వెళ్లే దారిలో తనకు రామాయణంలో శబరి ఉన్నారు కదా, ఆవిడ వంశంలో పుట్టిన ఒక స్త్రీ వైరాగ్యంతో ఎన్నో సంవత్సరాలుగా మోక్షం కోసం తపస్సు చేస్తూ కనిపించింది. ఆవిడ పేరు కూడా శబరియే. కాకపోతే ఆవిడ రామాయణంలో చెప్పబడిన శబరి కాదు. ఎందుకంటే రామాయణంలో చెప్పబడిన శబరి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసుకుని పైలోకానికి వెళ్ళిపోతుంది. అయితే ఆవిడ తపస్సును మెచ్చిన మణికంఠుడు ఆవిడకు మోక్షాన్ని ప్రసాదించబోతాడు. అప్పుడే ఆవిడ మణికంఠుడిని అదే కొండపై కొలువు తీరమని కోరుతుంది. దానికి మణికంఠుడు సరి అని చెప్పి ఇకపై తన కొలువు తీరబోయే ఆ ప్రదేశం శబరిమల అన్న పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అని చెప్పి ఆవిడకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇంతలో తన ఎదురుగా గతంలో శాస్తాన్లు పెళ్లి చేసుకోమని కోరిన లీలాదేవి ప్రత్యక్షమైంది. అప్పుడు చెప్పాడు కదా, నేను ఎప్పుడైనా భూమి మీద ఉద్భవించినప్పుడు చూద్దాంలే అని. అందుకే ఆవిడ ప్రత్యక్షమై తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది. దానికి సమాధానంగా మణికంఠుడు, ఈ జన్మలో నేను నైష్టిమి కమ్మచారిని, నేను వివాహం అంటూ చేసుకోవడం కుదరదు అని చెప్పేశాడు. మణికంఠుడు ఎంత చెప్పినా తనని వివాహం చేసుకోవాల్సిందే అని పట్టుపడడంతో అప్పుడు ఆయన లీలాదేవితో, సరే, శబరికి మాటిచ్చిన విధంగా నేను ఇక్కడే శబరిగిరి మీద కొలువు ఉంటాను. ఎప్పుడైతే నా దగ్గరకు ఒక్క కన్యస్వామి కూడా రారో ఆ రోజు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చాడు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు లీలాదేవి మాలికాపురత్తమ్మ అనే రూపంలో ఆ శబరిగిరి మీదే మణికంఠుడిని పెళ్లి చేసుకోవడానికి ఎదురుచూస్తూ ఉంది. ఇక చివరిగా తన తల్లికి వచ్చిన రోగాన్ని నయం చేయడానికి మణికంఠుడు పండల రాజ్యంలో పులుల సైన్యంతో అడుగుపెట్టాడు. ఆ దృశ్యాన్ని చూసిన పండల రాజ్యం ప్రజలకు రోమాలు నిక్కబుడ్చుకున్నాయి. ఆ సభలోని మంత్రులకు, సామంతరాజులకు చెమటలు పట్టేశాయి. అప్పుడే రాణి, మంత్రి ఇద్దరూ కూడా మణికంఠుడు దివ్యస్వరూపాన్ని అర్థం చేసుకొని వాళ్లను క్షమించమని కోరుతారు. అప్పుడే ఆయన తండ్రి అయిన పండలరాజు మణికంఠుడి దగ్గరికి వచ్చి ఆయన్ని రాజ్యాధికారాన్ని స్వీకరించమని కోరుతారు. అప్పుడే మణికంఠుడు తన తండ్రితో, నాన్నా, రాజ్యాధికారం నాది కాదు, తమ్ముడిది. తనే ఈ రాజ్యాన్ని పాలించాలి. అయినా నేను భూమి మీదకు వచ్చిన కర్తవ్యం పూర్తయింది. మీరు నన్ను ప్రేమగా అయ్యా, అప్పా అని పిలుస్తారు కాబట్టి నేను శబరికి మాటిచ్చిన విధంగా శబరిగిరి మీదే అయ్యప్పగా కొలువు తీరుతాను. నేను విసరబోయే బాణం ఎక్కడైతే గుచ్చుకుంటుందో సరిగ్గా అక్కడే నాకు ఆలయాన్ని నిర్మించండి. నేను అక్కడే శిలారూపంలో ఉంటూ శివకేశవ భేదాలు లేకుండా 18 నియమాలతో 41 రోజుల పాటు మండల దీక్ష చేసి నా దగ్గరకు వచ్చే భక్తుల కోరికలను, కష్టాలను నేనే స్వయంగా తీరుస్తాను అని చెప్పి తన విల్లును ఎక్కుపెట్టి మెరుపు వేగంతో శబరిగిరి మీదకు బాణాన్ని విసిరేశాడు. అలా ఆ రోజు అయ్యప్ప స్వామి విసిరిన బాణం ఎక్కడైతే గుచ్చుకుందో ఎగ్జాక్ట్గా అక్కడే ఇప్పుడు మనం చూస్తున్న శబరిమల ఆలయం నిర్మించారు. అయితే ఆయన బాణం విసిరి ఆదేశించిన తరువాత స్వయంగా విష్ణుమూర్తి 6వ అవతారం సప్త చిరంజీవుల్లో ఒక్కరు అయిన పరశురాముడే స్వయంగా శబరిమలకు వచ్చి అయ్యప్ప స్వామి వాడిన 18 ఆయుధాలను 18 మెట్ల కింద ఉంచి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. సో ఇది యుగయుగాల నాటి అయ్యప్ప స్వామి చరిత్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీక్ మహాభారతం ఎపిసోడ్ 3 రిలీజ్ అవుతోంది. స్టే ట్యూన్డ్ అండ్ తప్పకుండా చూడండి.